తెలంగాణపై పవన్ కు ఆశ పుట్టిందా? కొండగట్టు జనాన్ని చూసి ఆలోచన మారిందా? వచ్చిన జనం ఓట్లు వేస్తారనే గ్యారంటీ ఉందా? ఏపీలోనే ఉద్ధరించలేకపోతున్న పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా ఒక రియల్ ఇన్సిడెంట్ చెప్పుకోవాలి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలప్పుడు జనసేన కేవలం 8 స్థానాల్లోనే పోటీ చేసింది. అందులో కోదాడ నియోజకవర్గం కూడా ఉంది. ప్రచారంలో భాగంగా పవన్ కళ్యాణ్ కోదాడలో ప్రచారం చేయడానికి వచ్చినప్పుడు జనం ఎగబడ్డారు. రోడ్డు మీద ఖాళీ లేకపోవడంతో చుట్టుపక్కల ఉన్న మేడల మీదకు ఎక్కి మరీ చూశారు. జనసేనాని అక్కడి నుంచి వెళ్లేంత వరకు కదలలేదు. అంతటి జనసందోహం. ఆ తర్వాత రిజల్ట్ ఏమొచ్చిందో అందరికీ తెలిసిందే. కోదాడలో దారుణమైన ఓటమి. డిపాజిట్ కూడా రాలేదు. డిపాజిట్ అనేది చాలా పెద్ద మాట అవుతుందేమో. మేడల మీదకెక్కి తొంగి మరీ చూశారా? అన్ని ఓట్లు కూడా పడలేదు. అది విషయం. పవన్ కళ్యాణ్ కు గట్టి ఫ్యాన్ బేస్ ఉంది, కాదనలేరు ఎవరు. అంత సీన్ లేదని చెప్పినా అది అబద్ధమే అవుతుంది. ప్రాణమిచ్చే అభిమానులు ఉన్నారు. కోనసీమకు తెలంగాణ దిష్టి తగిలింది అనేది చాలా పెద్ద మాట. మరొకరు ఈ మాట అంటే అడుగు పెట్టనిచ్చేవాళ్లు కాదు. కానీ అన్నది పవన్ కళ్యాణ్ కాబట్టి మరచిపోయి స్వాగతించారు. కానీ అదంతా రాజకీయానికి పనికిరాదు. తమ నాయకుడిని తెర మీద చూడ్డానికే ఎక్కువ ఇష్టపడతారు తప్ప తమ నాయకుడి పార్టీని కాదు. ఆ విషయం పవన్ కళ్యాణ్ కు తెలియంది కాదు. మొదటిసారి ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు 2 చోట్ల దారుణంగా ఓడిపోయారు. అప్పట్లో ఎక్కడ చూసినా పవన్ నామస్మరణే, సీఎం అంటూ అరుపులే. సేమ్ కొండగట్టు పర్యటనలో కూడా అభిమానులు వెంటపడ్డారు. అది చూసి తెలంగాణపై పవన్ కళ్యాణ్ కు ఆశ పుట్టిందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. కానీ ఇలాంటి సమయంలోనే నింగి నుంచి నేల మీదకు రావాలి. తోటి పార్టీ టీడీపీనే ఇంతవరకు రాష్ట్ర కమిటీలను నియమించలేకపోయింది. అంతవరకు ఎందుకు? జనసేన పార్టీకి ఇప్పటికీ ఏపీలో పునాదులు లేవు. ఒకవేళ తెలంగాణ గురించి ఆలోచన వస్తే ముందుగా తేల్చుకోవాల్సింది ఏపీలో అని పవన్ గుర్తించుకుంటే మంచిది అంటున్నారు బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్.